హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే మీకు అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు గురించి చాలామంది వరకు చాలా డౌట్లు అయితే ఉన్నాయి. ఆ డౌట్లన్నీ క్లియర్ చేస్తాను. ఏంటంటే రేషన్ కార్డులు చాలామంది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, కొత్త రేషన్ కార్డులు ఎలా చేయాలి, అలాగే ఈకేవైసీ అనేది కూడా ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. దీని తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. దాని గురించి అయితే మనకు అప్డేట్ తెలుసుకుందాం. అలాగే కొన్ని రేషన్ కార్డులు మే నెల నుంచి అయితే హోల్డ్లో పెట్టబోతున్నారు. ఆ రేషన్ కార్డులు ఎవరైన విషయాన్ని కూడా నేను ఇప్పుడు చెప్తాను. అలాగే కొంతమందికి రేషన్ కార్డులో పేర్లు తప్పులు ఇలా వస్తున్నాయి, ఇలా ఎందుకు వస్తున్నాయి విషయాలు కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. గవర్నమెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నేను అందిస్తాను ఫ్రెండ్స్. మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకున్న టాపిక్ ఏంటంటే రేషన్ కార్డులు చాలామంది కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అనే విషయాలకైతే చాలామంది డౌట్స్ ఉన్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డుకి అప్లై చేసుకుని ఉండవు వాళ్ళ సంగతి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అదే అప్లికేషన్ పనికొస్తుందా, అప్లై చేస్తున్నాం కదా ఆన్లైన్లో ఉంది, అదే వస్తుందా లేదా అన్న విషయం సంగతి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చాలామంది అనర్హులు అనేవాళ్ళు రేషన్ పొందుతున్నారనేసి అనర్హులు రేషన్ పొందుతున్నారంటే ఎవరంటే కొంతమంది మ్యారేజ్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఆ రేషన్ కార్డు ఉండడం, అలాగే చనిపోయిన వారి పేర్లని తొలగించకుండా అలాగే ఆ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా రేషన్ పొందుతుండడం వల్ల ఇలాంటివన్నీ తీసేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈకేవైసీ అనే ప్రక్రియను మాత్రం మొదలుపెట్టింది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఈ ఈకేవైసీ అనేది ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీ ఉంటారో, అలాగే ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు ఎక్కించుకొని చిన్నపిల్లలు 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేయాలనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈకేవైసీ చేయాలి, అలాగే 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఈకేవైసీ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ఈకేవైసీ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. 6 సంవత్సరాలు మించిన వాళ్ళు ఈకేవైసీకి ఫింగర్స్ అప్డేట్స్ చేసుకొని తర్వాత ఈకేవైసీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరైతే ఈకేవైసీ అయితే చేసుకోకుండా రేషన్ కార్డులు పెండింగ్ అనే పేరుతో ఎవరైతే రేషన్ కార్డులో చేసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే రేషన్ కార్డు మే నుంచి రేషను రాకుండా హోల్డ్ పెట్టడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఈకేవైసీ అనేది ఉంటారో మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెబుతుంది. ఈకేవైసీ మీకు పెండింగ్ ఉంది అనేసి మీకు ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని కూడా మీరు మొబైల్లో తెలుసుకోవచ్చు. దాని విషయం కూడా మీకు వీడియో రూపంలో కూడా మీకు మన వీడియోలో చూపిస్తాను. అలాగే రేషన్ కార్డు అనే మీరు కానీ సెర్చ్ బార్లో గూగుల్కి వెళ్ళి కొట్టారంటే కింద వస్తుందన్నమాట. రేషన్ కార్డు సంబంధించినటువంటి ఈడిపిఎస్ అనేసి ఒక సైట్ వస్తుంది. ఆ సైట్ని మీరు ఓపెన్ చేస్తే దాంట్లో రేషన్ కార్డు సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో డాష్ బోర్డ్ అనే దాంట్లోకి వెళ్ళాలంటే కింద రేషన్ కార్డు అనేది ఒక దాంట్లో కింద ఉంటుంది అనమాట. ఈపీడిఎస్ అనేది రేషన్ చర్చ్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసి మీ రైస్ కార్డు నెంబర్ కొట్టారనుకోండి, దాంట్లో మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది మీ పెండింగ్ ఉంటే పెండింగ్ ఉంటుంది, లేకపోతే సక్సెస్ అంటే సక్సెస్ఫుల్ ఉంటుంది, లేదా ఎస్ అని ఉంటుంది అనమాట. లేదా పెండింగ్ అయితే వేరే విధంగా పెండింగ్ అనేవి ఉంటుంది. కాబట్టి పెండింగ్ అనకుండా వేరే వాళ్ళ పేరు వస్తుంది అనమాట. ఆ పేరు అనే పేరు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఈకేవైసీ కంపల్సరీగా చేసుకోకపోతే వచ్చే నెల మే నెలలో రేషన్ ఆగిపోవడమే కాకుండా వాళ్ళకి వచ్చే ప్రభుత్వం నుంచి పథకాలు కూడా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈకేవైసీ అనే ప్రక్రియ పూర్తి చేసుకోండి ఈ మంత్ ఎండింగ్ లోపల. అలాగే కొత్త రేషన్ కార్డులు వస్తున్న తరహాలో ఇప్పుడు మనకున్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఏటీఎం తరహాలో దాంట్లో సాంకేతిక నిపుణులన్నీ కరెక్ట్గా బాగా ముద్రించి తర్వాత ఏటీఎం సైజులో అనేది మనకైతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అనేసి మన నాదెళ్ల మనోహర్ గారు మంత్రి గారు చెప్పడం జరిగిందనమాట. ఏటీఎం కార్డు సైజులో డిజైన్ కూడా చేసినామనేసి ఏటీఎం కార్డు కూడా ఆయన చూపించడం జరిగింది. కాబట్టి వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేదానికి ప్రభుత్వం సలహాలు చేస్తుంది. ఉండే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. అదే టైంలో కూడా కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పిస్తూ తప్పు ఒప్పులు ఏమన్నా ఉన్నా, అలాగే రేషన్ కార్డుని విభజన, అలాగే రేషన్ కార్డు షిఫ్టింగ్ అంటే ఈ ఊరు నుంచి మరో ఊరికి లేదా ఆ ఊరిలో ఉన్న మరో పక్క ఉన్న
అంటే రేషన్ షాప్కి షిఫ్టింగ్ అలా కూడా చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామనేసి మన మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి రేషన్ కార్డులో తప్పు ఒప్పులు అనే విషయాన్ని మనం మొదట్లో మాట్లాడుకున్నాం. కాబట్టి తప్పు ఒప్పులు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు రేషన్ కార్డు అప్లై చేసుకునే ముందు మీరు ఆధార్ కార్డులో పేర్లు కరెక్ట్గా ఉన్నావా లేవనేది ఫస్ట్ మీరు గమనించవాలి. అది ఆ పేర్లు తప్పు ఒప్పులు ఉన్న ఒక్క చిన్న అక్షరం తప్పు ఉన్న ఆధార్ కార్డు ఎలా ఉందో ఆ ఆధార్ కార్డు బేస్ చేసుకొని రేషన్ కార్డు కూడా మనకు వస్తుంది. కాబట్టి ఆధార్ కార్డులో తప్పు ఒప్పులు ఏమైనా సరి చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే మీకు రేషన్ కార్డులో కూడా అదే విధంగా రావచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కానీ పేర్లు కానీ ఏవైనా మీరు సరి పెట్టుకోండి. తర్వాత దీనికంటే ముందు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మనకి కంపల్సరీగా ఉండాల్సిందనమాట. ఒక ఇంట్లో ఒక 6 మంది ఉన్నారనుకోండి, ఒక 4గురిని విభజన చేసి దానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్, భార్య భర్తల పిల్లల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు ఆ ఊరికి వచ్చి కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటే ఆ అమ్మాయిని దాంట్లో నుంచి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి తొలగించి మీ ఊరికి వచ్చిన అమ్మాయినికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీ రేషన్ కార్డు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని రేషన్ కార్డుకి లింకు లేదు అనేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ మనం ముందుగా ఒక ఆలోచనతో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే గతంలో జరిగింది ఏంటంటే, రేషన్ కార్డు మా ఫ్రెండ్స్ రేషన్ కార్డు చేసుకునే దానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదని మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసిన తర్వాత మీకు చేస్తాం, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రస్తుతానికి హోల్డ్లో ఉందన్నారు. అంటే గతంలో కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రేషన్ కార్డు లింక్ లేదని చెప్పారు, కానీ అక్కడ అది చూపిస్తుంది. కానీ ఎందుకైనా మంచిది మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుంటే మంచిదనేసి నా అభిప్రాయం మీకు చెప్తున్నాను. అది మీ ఇష్టం. తర్వాత మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుంటేనే మీకు రేషన్ కార్డు అనేది కూడా ఇబ్బంది లేకుండా ముందు రోజుల్లో అనేది నా అభిప్రాయం. తర్వాత రేషన్ కార్డులు వచ్చే నెల మే నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లైకి అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు ఎదురు చూస్తున్నారో వాళ్ళు కొత్త రేషన్ కార్డు సంబంధించినటువంటి మీకు కొత్త రేషన్ కార్డు ఎవరైనా నవదంపతులు ఉంటారు, వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికెట్ అవన్నీ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. కాబట్టి అవి డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకుంటే మే నెల నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేదానికి మన ప్రభుత్వం నాదెళ్ల మనోహర్ గారు సంసిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే తప్పు ఉప్పులు ఏమైనా ఉన్నా కూడా మీరు ఆధార్ కార్డులు అయ్యి సరి చేసి పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కూడా చేసి పెట్టుకోండి. హౌస్ హోల్డ్ మ్యాప్ చేయాలంటే కూడా ఖచ్చితంగా అందరికీ ఆధార్ కార్డులో ఓటీపీ చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు వేరే వాళ్ళు మా ఊరికి ఒకరు వచ్చారు, మన దగ్గరకు వచ్చారన్నమాట. అన్న రేషన్ కార్డు మా ఊళ్ళో ఈ ఊళ్ళో మార్చడానికి ప్రక్రియ ఏం చేయాలన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక ప్రస్తుతానికైతే రేషన్ కార్డు వదలలేదు. నేను ఒక మాట చెప్పాను, ఫస్ట్ మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోండి, సచివాలయంకి వెళ్ళి తర్వాత చేసుకున్నానికి వెసులుబాటు బాగుంటుందని చెప్పారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాప్ చేశారనమాట. అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరిగా చేసి పెట్టుకోండి. కానీ రేషన్ కార్డుకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ ఉందనేసి ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు. కానీ మన అభిప్రాయం ప్రకారం ముందుగా చేసి పెట్టుకుంటే మనకేమి దానివల్ల నష్టం అయితే లేదు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చిన్న పొరపాట్లు తరబాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.